నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, రేపు మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం, అలాగే పంచమి, షష్ఠి రెండు కలిసి ఉన్న రోజున స్కంద షష్ఠి జరుపుకోవడం అనేది ఆనవాయితీ. సో రేపు డెఫినెట్ గా మహిమాన్వితమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని అధిగమించడం కోసం ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని? సర్వసాధారణంగా ఉదయం పూట గనక షష్ఠి తిథి ఉంటే ఉదయం పూట చేసుకుంటారు. కొంతమంది సాయంత్రం పూట వస్తుంది కాబట్టి షష్ఠి తిథి మంగళవారంతో కూడినటువంటి షష్ఠి ఏమిస్తుంది మనకి అంటే, చూడండి అమ్మా, ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి అంటే శక్తి కావాలి, ఎనర్జీ. ఎనర్జీని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన స్కందుడు. అయితే ఎటువంటి ఎనర్జీ వస్తుంది, ఎలా వస్తుంది అంటే శాస్త్రాల్లో మీకు స్కంద పురాణంలో కానీ వీటన్నిటిలో మనం చూడండి, ఎవరికైనా ఏదైనా ఒక పూజ అంటే ఆ భగవత్ అనుగ్రహం మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాం, చక్కగా విగ్రహము పటము పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలు అవన్నీ కూడా పంచోపచారాలు, షోడశోపచారాలు, 64 ఉపచారాలు చేస్తాం మనం. కానీ స్కందుడు దగ్గరికి వచ్చేసరికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కేవలం దర్శన మాత్రమే శక్తినిస్తాడట. ఆయన చూస్తేనే చూస్తే అనుగ్రహించేస్తాడట. ఆ రూపం అటువంటిది. ఎంత అందమైన రూపం సార్. ఆ రూపం అంత గొప్పదన్నమాట. అందుకే ఉదయం అందరినీ నేను ఒకటే చెప్తాను, అంటే మీరు నిద్ర లేచిన వెంటనే 2 ఖచ్చితంగా చూడండి. ఒకటి గణపతి, 2 స్కందుడు. మీకు ఉండేటువంటి ఆటంకాలు తొలగాలి, స్వామివారిని బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చా సార్ వీళ్ళిద్దరు ఫోటోలు? అంటే నా ఉద్దేశం ఏంటంటే వాస్తుపరంగా కొన్ని ప్లేసెస్ చెప్పబడింది. వీలైనంత మట్టుకు తూర్పు మధ్య భాగం నుంచి, ఆల్మోస్ట్ తూర్పు మధ్య నుంచి మనకి వాయువ్యం లోపలే ఎప్పుడైనా ఫొటోస్ పెట్టుకోవాలి. లేదు నాకు సెంటిమెంట్ అంటే నాకు ఇష్టం బాగా పెట్టుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మనం సౌత్కి తలబెట్టి నార్త్కి కాలు పెట్టి పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకునే సమయంలో మన ఎదురుగా పెట్టుకోవచ్చు, తప్పులేదు. చాలా అదే చెప్పబోతున్నా, కాళ్ళు అక్కడ ఉన్నాయి కదా అంటారు. మన కాళ్ళు ఇక్కడ ఉంటే కొంచెం ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, అంతే కావాలి. అయినా పైకి ఉంటుంది కదా పటం అంటే. నేను ఒకటేనమ్మా చెప్పేది ఏంటంటే, అసలు ఎక్కడ ఉండదు, భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామ. కాకపోతే మనకు ఒక ఫీల్, అయ్యో మనం కాలు పెట్టుకున్న దగ్గర పెడుతున్నాం ఏంటంటే కొంచెం పక్కకు పెట్టుకోవాలి, అంతగా మీకు కావాలంటే. కానీ నేనేమంటానంటే చక్కగా ఫోన్ లో పెట్టేసుకోండి. మనందరికీ కూడా నిద్ర లేచిన వెంటనే ఫోన్ వెతుక్కుంటాం ఫస్ట్. ఎక్కడ పెట్టాము, అలారం పెట్టుకుంటాం, అలారం వస్తుందని ఫోన్ నిద్రలేస్తాం, లేకపోతే రకరకాల నైట్ ఎవరికో మెసేజ్ పెడతాం, వాళ్ళు రిప్లై ఇచ్చారేమో చూస్తాం, ఏదైనా ఫోన్ వచ్చిందేమో చూస్తాం మనం చూసుకోకుండా. అందుకని నేను ఏమంటానంటే ఫోన్ చూసుకొని చక్కగా స్కందుడిది స్క్రీన్ మీద ఉందనుకోండి, చూసుకున్నాం అనుకోండి ఒక్కసారి. అయితే స్కందుని యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా జాతక చక్రంలో గనక సర్పదోషము మరియు కుజదోషము ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా తొలగుతుంది, ప్రతినిత్యం ఆయన తొలగుతుంది. చాలా మంది ఏమంటారంటే, ఏమండి మరి కేవలం మరి ఇంత పెద్ద ఎంతో కర్మ, బ్యాడ్ కర్మ చేస్తే వచ్చేటువంటివి కేవలం ఉపాసన ద్వారా ఎలా పోవచ్చు అంటే, విశ్వంలో కొన్ని విషయాలకి అంత శక్తి ఉంటుంది, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూమ్ అంతా బియ్యం బస్తాలతో నింపేయాలనుకోండి, ఉదాహరణకి ఒక 100 బియ్యం బస్తాలు పడతాయి. 100 బియ్యం బస్తాలు ఈ రూమ్ అంతా నిండింది, కానీ ఒక ఇంత బంగారపు దాంతో అన్ని బియ్యం బస్తాలు కొనొచ్చు మనం. అదేంటండి అన్ని బియ్యం బస్తాలు ఇంత దానికి ఎలా ఇస్తారంటే దీనికి ఉన్న వాల్యూ అలాంటిది, సుబ్రహ్మణ్యుడుకున్న వాల్యూ అలాంటిది, పవర్ అలాంటిది. ఇక్కడ ఫిక్స్ అయ్యేటట్టు చెప్పారు. అంతే కదా, దీనికున్న పవర్, దీనికున్న ఎనర్జీ, దీనికున్న శక్తి, దీనికున్న వాల్యూ అలాంటిది, అంత దాన్ని ఇస్తుంది. అద్భుతం సార్. ఓకే, ఉపాసన అంటే మరి ఎట్లా చేయాలి అంటే, ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన 2 రకాల వస్త్రాలు చెప్పారు. ఒకటి గ్రీన్ గాని లేదా మీరు రెడ్ కలర్ కానీ వేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. మీరు ఎనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే వాళ్ళు గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకుంటారు దీక్ష తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ. కొంతమంది ఎరుపు రంగు కూడా వాడతారు, తప్పేం లేదు. అయితే ఇందులో ఎర్రటి పుష్పాలతో
మన స్వామి. కుంకుమతో ఉమ్. స్వామివారిని అర్చించడము ఉమ్. చేయాలి. ముఖ్యంగా ఉమ్. స్కంద ఉపాసన చేసేటప్పుడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అయితే మనం ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి దీక్షలు ఎట్లా తీసుకుంటామో స్కందుడి యొక్క దీక్ష కూడా తీసుకుంటారు. 41 రోజులు 40 రోజులు తీసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఆ దేవతని ఉపాసిస్తున్నాం అంతకాలం. ఉపాసించినందుకు మీకు ఒక ఎనర్జీ వస్తుంది. మీకు వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మీ గ్రహస్థితి రీత్యా కావచ్చు, మీకు ఉండేటువంటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని అది రక్షిస్తుంది. రైట్. ఏ ఉపాసన అయినా మనం రక్షించుకోవడం కోసం మనం చేస్తున్నాం అంతే, సింపుల్ గా. ఖచ్చితంగా అది. అయితే ఈ స్కాంద ఉపాసన చేసేటప్పుడు ఎవరైనా ఇంకా ఉపాసన తీవ్రత పెరగాలనుకోండి, ఉదయము సాయంత్రము రెగ్యులర్ గా ఓం స్కందాయ నమః అనే మంత్రం, ఉదయము సాయంత్రం గోవు క్యారెట్స్ తినిపించడము, ఉదయము సాయంత్రము కుంకుమతో అర్చన చేయడం, ఒక్కొక్క నామాన్ని తీసుకొని అది గనక చేస్తే, నేను ఇలా చేసిన వాళ్ళలో నేను మార్పులు ఏమేమి చూశానంటే, అమాయకంగా ఉండే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉండడం, మెంటల్లీ డిస్టర్బ్డ్ గా ఉండే వాళ్ళు కూడా నాకేం కాదులే అనేటువంటి ఒక ఎనర్జీ పెరగడం, ధైర్యం పెరగడం అనేటువంటి చూశాను. ధైర్యం ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అని ఊరికే అంటూ అనలేదు. ఉంటాం కదా, అట్లా. అది గనక చేస్తే 100% మార్పు అనేటువంటిది వస్తుంది. అదే విధంగా సర్పదోషాలు, కుజ సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా తొలగుతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. రేపటి రోజున గురించి ఒకసారి మాట్లాడుకుంటే, రేపు మంగళవారంతో వస్తోంది షష్ఠి, ఆశ్లేష నక్షత్రంతో వస్తోంది. ఇంకాస్త వైశిష్ట్యం ఉంది కాబట్టి రేపటి రోజున ఆశ్లేష నక్షత్రానికి సర్పం అధిష్టాన దేవత. కుజుడు ఎప్పుడైనా గమనించండి, ఎవరి జన్మజాత చక్రాలైనా కుజుడు గనక బుధుడితో కలిసిన, శనితో కలిసిన, రాహుతో కలిసిన, లేదా పాపకత్తెరలో ఉన్న వాళ్ళలో అగ్రెసివ్ నేచర్ కానీ, సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. కుజుడు పాడేయాడు అనుకోండి ఎవరి జన్మ జాతకంలోన, ఇలా ఏదో బిజినెస్ పెడతారు, సడన్ గా ఏదో డౌన్ ఫాల్ అవుతుంది, లేకపోతే ఇలా రోడ్డు మీదకి వెళ్తాడు, ఏదో వచ్చి గుద్దేస్తుంది. మార్స్ కదా, మార్స్ ఎనర్జీ నెగటివ్ గా ఫామ్ అయి ఉంది, ఏదో దెబ్బ తగలడం, ఇట్లాంటివన్నీ జరగాలన్నమాట వాళ్ళకి. అదేదైతే ఉందో జన్మజాతకంలో ఉన్న దోషము, ఈ పర్టికులర్ గా మీరు ఇందాక అన్నారు ఏమని, మరి మంగళవారం రోజు సాయంత్రం పూట ఉంటుంది కదా, అందుకే మంగళవారం రోజు ఎక్కువగా చేస్తారు. ఆ తిథి ఎప్పుడు ప్రారంభమైంది అక్కడి నుంచి కూడా చేసేది ఆనవాయితీ అనేటువంటిది ఉంది. మరి రేపు సాయంత్రం ఎలా స్వామిని ఎలా ఏం చేయమంటారు? చక్కగా ఉదయం పూట నుంచి ఉపవాసం ఉండాలని రూల్ ఏం లేదు. చక్కగా ఉదయం పూట ఏదైనా టిఫిన్ తినొచ్చు, పళ్ళు తినొచ్చు, కావాలంటే పాలు తాగే వాళ్ళు పాలు తాగుతారు. స్నానం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి సాయంత్రం పూట. మరలా కొంతమంది ఏమంటారంటే, ఏమంటే పొద్దున్న స్నానం చేసి మళ్ళీ చేయాలని అడిగే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారండి. అయ్యో, నేను చాలా మంది ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారంటే తెలియక, నేను అనేది ఏంటంటే అజ్ఞానము అనుకోండి, లేకపోతే అమాయకత్వం అనుకోండి, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అమాయకత్వం ఏది అంటే మళ్ళీ స్నానం చేయాలి, ఉదయం స్నానం చేశాను కదా అంటారు. మూత్ర విసర్జన అనేది జరుగుతుంది కదా, అప్పుడు మరి స్నానం అశౌచం వస్తుంది, కాళ్ళు కడుక్కుంటారు కామన్ గా. అయితే మరి పూజ చేసేటప్పుడు స్నానం చేయాలి కదా. స్నానం చేసుకొని వీలున్నంత మట్టుకు ఇంట్లో అలంకరణ ముఖ్యం ఎప్పుడు కూడా. ఆయనకి ఇష్టమా? ఆయనకి ఇష్టం. అందుకే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆయన చేతిలో పట్టుకోవడం గానీ చాలా అలంకరణ ప్రాయంగా ఉంటాడు ఆయన. అందుకని స్కందుడికి కూడా అలంకరణ చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అది చేసి, మీకు మొత్తం అష్టోత్తరాలు నాకు రావు, నా దగ్గర పుస్తకం లేదు, రకరకాల కారణాలు ఉంటాయి. ఇవాళ రేపు నెట్ లో కొడితే కూడా వస్తుంది. లేదు అనుకుంటే గనక కనీసం ఒక్క 10 నిమిషాలు, నేను 108 సార్లు ఇలాంటివి చెప్పను, ఎందుకంటే మనకు సంఖ్య మీదే దృష్టి ఉంటుంది కాబట్టి. చక్కగా అక్షింతలు ఉంటే అక్షింతలు, వీలైతే కుంకుమే ప్రత్యేకంగా ఓం స్కందాయ నమః స్కందాయ నమః అని వేసి, మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టి ఆ కుంకుమని జాగ్రత్త చేసుకొని ఆ కుంకుమ రోజు ధరించండి. మీరు మాట అంటూ మనసులో అయినా అనుకోవచ్చు, బయటకైనా అనొచ్చు, అంటూ చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ షష్ఠి రోజు చేసినటువంటి పూజ ఏదైతుందో ఆ కుంకుమలోకి వెళ్తుంది ఆ శక్తి అనేటువంటిది. అద్భుతం. అయితే అగ్రెసివ్ నేచర్ కి ఖచ్చితంగా కుజుడిని చెప్తూ ఉంటారు కాబట్టి, ఆయన కంట్రోల్ చేయాలి అంటే స్కందుడే కాబట్టి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి, పిల్లలు మాట వినట్లేదు, లేకపోతే మా భర్త రకరకాల వ్యసనాల బారిన పడిపోయి మా మాట వినట్లేదు, జీవితం అధోగతి అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా రేపటి రోజును వినియోగించుకోవచ్చా? ఒక మొండితనాన్ని, మొండి వైఖరిని కూడా తగ్గించేటువంటి యోగం దానికి ఉంటుంది. అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుజుడు స్పాయిల్ అయ్యాడు, అందుకే వాళ్ళకి వైఖరి వచ్చింది. నెగటివ్ ఎనర్జీని కుజుడు పొంది ఉన్నాడు అక్కడ. పాజిటివ్ ఎనర్జీతో కుజుడికి సంబంధించిన ఎనర్జీ స్కందుడు. ఇక్కడ ఈ పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
అప్పుడు కూడా చక్కగా ఇలాగా ఇప్పుడు గొడవ పడుతున్నారు, ఉమ్. గొడవ పడటం is కుజుడు నెగిటివ్ ఎనర్జీ, ఉమ్. పోలీసులు వచ్చి కంట్రోల్ చేశాడు, దిస్ ఇస్ పాజిటివ్ ఎనర్జీ. అంతే అది కుజుడే, ఇది కుజుడే, గొడవ కుజుడే, పోలీసు కుజుడే, పాజిటివ్ కుజుడు నెగటివ్ నెగిటివ్. Right. అట్లా బ్యూటిఫుల్ సార్. సో చక్కగా వినియోగించుకోవచ్చు. చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. దురవ్యసనాల గురించి కావచ్చు, అవును. పిల్లలు మాట వినట్లేదు అన్న విషయం గురించి, ఉమ్. కుజదోషం, సర్పదోషం అందరికీ అంటే ఎక్కువ ఉపయోగపడే వాదిస్తున్నారన్నా కుజుడు పాడైతే ఎక్కువ వాదిస్తారు. అవునా? Argument. బుధుడితో కలిసిన కుజుడు అయితే ఎక్కువ వాదిస్తారు, ఆరికి ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు ప్రతి చిన్న విషయాన్ని. అద్భుతం సార్. సో చాలా స్పెషల్ గా వస్తోంది ఈ రోజు కాబట్టి డెఫినెట్ గా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.